మన రాజమండ్రి తెలక్ రోడ్ స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఉందబ్బా జాజు ది రెస్టారెంట్ అయితే ఉంది. కౌబాయ్ థీమ్తో ఉంది. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చానబ్బా. నేనైతే ఈరోజు నా బర్త్డే కదా, అందుకే పార్టీ ఇద్దామని ఇక్కడికైతే వచ్చాం మేము. సో ఇంకా లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ అయితే చాలా బాగుందబ్బా. మొత్తం ఒక కౌబాయ్ థీమ్తో అయితే ఉంది. సో చూసారు కదా, మా ఫ్రెండ్స్ నేనైతే కింద అయితే కూర్చున్నాం మంచిగా. అదిగోండి చూసారు కదా, మా గ్యాంగ్ అయితే మామూలుగా ఉండదు. మరి వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర చూసారా టిష్యూ కూడా వాళ్ళ పేరుతో పెట్టారబ్బా, జాజు అని. సో ఇంకా మేమైతే ఏం చెప్దామని మా వాళ్ళు చెప్తే వాళ్ళు చూసారు కదా ఏం చేస్తున్నారు, ఫోన్లు చూసుకుంటున్నారు. రే మెనూ చెప్పండిరా అంటే నేనైతే ఇంకా మెనూ మొత్తం ఓపెన్ చేసి ది బెస్ట్ ఫుడ్ ఏముందో అని చెప్పి చూసాను. సో మొత్తం చూస్తున్నాను, చాలా పేజెస్ అయితే ఉన్నాయబ్బా. మెనూ కదా, అంతేనా మెనూ అంటే మరి ఐఎస్ టాపర్లు అయిపోవడమే కదా చదవడం అంటే. సో నేనైతే ఒక కన్క్లూషన్కి వచ్చి ఒక ఐటెం అయితే చెప్పా స్టార్టర్లో. చూసారు కదా, అది వచ్చి చికెన్, కానీ అప్పడల్లా ఉన్నాయబ్బా. ఎలా చేశారో మరి నాకైతే తెలీదు. మరి ఇంకా ముందైతే మా ఓడి తిన్నాడు ఫస్ట్. అరే అప్పడంలాగా ఉందట్రా బాబు అని అన్నాడు ఆడైతే. సో నచ్చిందంట వాడికైతే, సూపర్ అయితే ఉందంట. ఇంకా నేనైతే తిన్నాను. నాకైతే ఒక 100కి నేను ఒక 50-60 ఇస్తానబ్బా. అప్పడం చూసారు కదా. తర్వాత అయితే మండి అయితే చెప్పానబ్బా, చాలా పెద్ద మండి అయితే చెప్పాం. ఒక 5 మెంబర్స్ కూర్చుని తినచ్చు. దీంట్లో అయితే ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. సో ఇంకా నేనైతే ఇంకా ఆగలేదు, మేము ఇంకా మొదలెడదామా అని చెప్పి మొదలు పెట్టాను. ఇంకా ఇలా అయితే మా వాళ్ళు ఆలోచిస్తున్నారని నేనైతే తిన్నా. టేస్ట్ ఉంది, సూపర్ అయితే ఉందబ్బా. వర్త్ అనిపించింది తెలుసా. కానీ చికెన్ ఒకటే నచ్చలేదు నాకు. మటన్ బాగుంది, ఫిష్ అయితే అదిరిపోయింది. ఇంకా ఏదనుకున్నా కానీ వర్త్ వర్మ, వర్త్ మటన్ బాగుంది, చికెనే బాగుంది, ఫిషే బాగుంది, ఓవరాల్ మండియే బాగుంది. మా వాళ్ళు అయితే క్యాప్ పెట్టుకొని ఫోటోషూట్లు తీశారు. మామూలుగా తీయలేదబ్బా. మొత్తానికి బిల్ వచ్చి 2150 రూపీస్ అయింది.